జై శ్రీమన్నారాయణ. ఈరోజు 116వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే తృతీయాంశః సప్తదశోऽధ్యాయః. దేవతానాం రక్షణాయ భగవతా మాయామోహస్య ప్రకటనం. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరుడు పలికిరి. ఇత్యాహ భగవాన్ ఔర్వః సగరాయ మహాత్మనే సదాచారం పురా సమ్యక్ మైత్రేయ పరిపృచ్ఛతే. మైత్రేయ చక్కగా అడిగిన మహానుభావుడైన సగర చక్రవర్తికి ఔర్వ భగవానులు సదాచారమును చక్కగా చెప్పిరి. మయాప్యేతదశేషేణ కథితం భవతో ద్విజా సముల్లంఘ్య సదాచారం కశ్చిన్నాప్నోతి శోభనం. నేను కూడా నీకు దీనినంతనూ చెప్పి తిని, సదాచారమును ఉల్లంఘించిన వాడు శుభములను పొందజాలడు. శ్రీ మైత్రేయ ఉవాచ. శ్రీ మైత్రేయుడు పలికెను. షండాపవిద్ధ ప్రముఖాః కథితా భగవన్మయా ఉదక్యాద్యాస్య మే సర్వే నగ్నమిచ్చామి వేదితుం. షండ అపవిద్ధ మొదలగు వారు ఉదక్యాదులు కూడా నాకు మీరు చెప్పారు. ఇక ఇప్పుడు నగ్నుడు అనగా ఎవరో తెలియదలుచుకున్నాను. కో నగ్నః కిం సమాచారో నగ్న సన్నాం నరో లభేత్ నగ్న స్వరూపమిష్యామి యథావత్ కథితం త్వయా శ్రోతుం ధర్మభృతాం శ్రేష్టనహ్యస్య విదితం తవా. నగ్నుడనగా ఎవరు, ఎటువంటి ఆచారము కలవాడు నగ్నుడనబడతాడు? ఉన్నదున్నట్లుగా నగ్న స్వరూపాన్ని నీవు చెప్పాలని, నేను వినాలని ధర్మమును ధరించు వారలలో శ్రేష్ఠుడా కోరుచున్నాను. నీకు తెలియనిదేదీ లేదు. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరులు పలికిరి. ఋగ్వజుస్సామ సన్నేయం త్రయీ వర్ణావృతిర్ద్విజ ఏతాముజ్జతి యో మోహాత్ స నగ్నః పాతకీ స్మృతః. వర్ణాకృతి ఆయా వర్ణాలకుండే ఆవృతి 3 ఋగ్వజ సామములన్నవి. ఈ 3 వేదములను మోహములో విడిచినవాడు నగ్నుడనబడను, పాతకిగా తలచబడను. త్రయీ సమస్త వర్ణానాం ద్విజ సంవరణం యతః నగ్నో భవత్యుజితాయాం అతస్తస్యాం న సంశయః. సకల వర్ణములకు ఆవరణము త్రయియే, అనగా వేదత్రయమే. ఈ త్రయిని విడిచిపెట్టినవాడు నగ్నుడగును. ఆవరణమనగా వస్త్రమే కదా, వస్త్రమును విడిచినవాడు నగ్నుడే కదా, ఇందులో సందేహము లేదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య త్రయీతి త్రయీ నవస్త్రాదివదావరణమాత్రం కింటు సంవరణం సర్వదుఃఖ నివారకం అతస్తత్యాగి నగ్నః నతు దిగంబర ఏత్యర్థః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. త్రయీ అని 3 వేదములు వస్త్రాదుల వలె ఆవరణము కాదు, ఇది సంవరణం అనగా సర్వదుఃఖ నివారకం. అందువలన త్రయిని విడిచినవాడు నగ్నుడే, దిగంబరుడు కాడు. ఇదం చతుర్వేదామాన్య యద్భీష్మాయ మహాత్మనే కథయామాస ధర్మజ్ఞో వశిష్ఠో మత్పితామహ. నా పితామహుడైన వశిష్ఠ మహర్షి మహానుభావుడైన భీష్మునకు ధర్మజ్ఞుడు చెప్పిన దీనిని కూడా వినుము. మయోపి తస్య గదితః శృతమేవన్మహాత్మనః నగ్న సంబంధి మైత్రేయ యత్పృష్టోహమిహ త్వయా. ఇప్పుడు నన్ను నీవు అడిగిన నగ్న సంబంధమైన విషయమును వశిష్ఠుడు భీష్మునకు చెప్పుచుండగా నేను కూడా వింటిని. దేవాసుర మభూద్యద్దం దివ్యమబ్దశతం పురా తస్మిన్ పరాజితా దేవాః దైత్యైః హ్రాదపురోగమైః. పూర్వము దేవతలకు అసురులకు దివ్యమైన 100 సంవత్సరముల యుద్ధము జరిగినది. ఆ యుద్ధమున హ్రాదుడు మొదలగు దైత్యులు దేవతలను ఓడించిరి. క్షీరోదస్యోత్తరం కూలం గత్వా తప్యంత వై తపః విష్ణోరారాధనార్థాయ జగుశ్చేమం సవంస్తదా. క్షీరసాగరోత్తర తీరమునకు వెళ్ళి తపమును చేసిరి. శ్రీ మహావిష్ణువు ఆరాధన కొరకు ఇట్లు స్తుతించిరి. దేవా ఊచుః. దేవతలు పలికిరి. ఆరాధనాయ లోకానాం విష్ణోరీశస్య యాం గిరిం వక్ష్యామో భగవానద్య తయా విష్ణు ప్రసీదతు. లోకారాధన కొరకు విష్ణువుని గూర్చిన ఏ స్తుతిని పలుకుచున్నామో దానితో ఈశుడు భగవంతుడు అయిన విష్ణువు మమ్ములను అనుగ్రహించని. యతో భూతాన్యశేషాణి ప్రసూతాని మహాత్మనః యస్మించ లయమేష్యంతి కస్తం స్తోతుమిహేశ్వర. సకల ప్రాణులు ఎవరి నుండి పుట్టుతున్నాయో, ఎవరిలో లయము పొందుతున్నాయో ఆ శ్రీహరిని ఎవరు స్తుతించగలరు? తదాప్యరాతి విధ్వంస ధ్వస్త వీర్యాభయార్దినః త్వాం స్తోష్యామస్తవోక్తీనాం యాథార్జం నేచ గోచరేత్
శత్రువులైన రాక్షసుల విధ్వంసములన ధ్వంసమైన పరాక్రమము కలవారమై అభయమును కోరుచున్న వారమై నిన్ను స్తుతించదము. నీ మాటల యథార్థ తత్వము మాకు తెలియరాదు కదా. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తథాపీతి యాథాత్మ్యముక్తీనాం న గోచర ఇత్యన్వయ. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. తథాపి అని వచనముల యథార్థ తత్వము గోచరము కాదని అన్వయము. త్వమురివే సలలం వన్హి వాయురాకాశమేవ చ సమస్తమంతఃకరణం ప్రధాన తత్పరః పునాం పుమ్మాన్. భూమి నీవే, జలము నీవే, అగ్ని వాయువు ఆకాశములో నీవే, సకల అంతఃకరణము నీవే, ప్రధానము నీవే, ప్రధానము కంటే పరమపురుషుడవు నీవే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య త్వముర్వీతి సమస్తమంతఃకరణం మనోబుద్ధ్యహంకార. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. త్వం ఉర్వి అని సమస్తమంతఃకరణమనగా మనోబుద్ధి అహంకారములు. ఏవం ఏకం తవై తద్భూతాత్మన్ మూర్తామూర్తమయం వపుః ఆ బ్రహ్మస్తంభ పర్యంతం స్థానకాల విభేదవత్. బ్రహ్మ నుండి స్తంభము వరకున్న మూర్తము, అమూర్తముగానున్న శరీరము, స్థానకాల విశేషములు కలది నీవే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏకమితి స్థానకాల విభేదవత్ స్థానకాల విశేషాభ్యాం ఏతదితి జగన్నిర్దిశ్యతే ఏవం భూతం జగత్తవైకం వపురిత్యర్థః. జగత్సర్వం శరీరం తే తవ బ్రహ్మాత్మనే నమః ఇత్యన్వయః. అత్రాత్మశబ్దో రూపవచనః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఏకం అని స్థానకాల విభేదవత్ అనగా స్థానకాల విశేషాలను బట్టి ఇది జగత్తని నిర్దేశించబడుచున్నది. ఇటువంటి జగత్తు నీకు ఒక రూపుడైన నీకు నమస్కారము అని అన్వయము. ఇక్కడ ఆత్మశబ్దము బ్రహ్మాత్మనే రూపమును చెప్పుచున్నది. బ్రహ్మరూపునకు నమస్కారము అని అర్థము. తత్రేషం తవోచిత్పూర్వం త్వన్నాభికమలోద్భవం రూపం విశ్వోపకారాయ తస్మై బ్రహ్మాత్మనే నమః. అందులో పూర్వమున నాభికమలను పుట్టిన రూపము ఈశరూపము, సృష్టికి ఉపకారమునకే. అట్టి బ్రహ్మస్వరూపుడమైన నీకు నమస్కారము. శక్రార్కరుద్రవస్వస్వీ మరుత్సోమాదిశో భేదవత్ వయామేకం స్వరూపం తే తస్మై దేవాత్మనే నమః. ఇంద్ర సూర్య రుద్ర వసు అశ్వి మరుత్ సోమాది భేదములు కల మేమందరము నీకు ఒక స్వరూపము. అట్టి దేవస్వరూపుడవగు నీకు నమస్కారము. దంభప్రాయమ సంబోధి తితిక్షాదమవర్జితం యద్రూపం తవ గోవింద తస్మై దైత్యాత్మనే నమః. దంభప్రాయమైనది, జ్ఞానము లేనిది, తితిక్షాదమవర్జితమైనదిగా ఉన్న నీ రూపము దైత్యస్వరూపములకు గల నీకు నమస్కారము. నాతి జ్ఞానవః యస్మిన్నాడ్యస్తి మిత తేజసి శబ్దాదిలోభి యస్తస్మై తుభ్యం యక్షాత్మనే నమః. స్తంభించిన వివేకము గల వారిలో నాడులు అధికముగా జ్ఞానమును వహించునవి కావు. శబ్దాదుల యందు లోభముగా కలదిగా ఉన్న యక్ష స్వరూపుడవైన నీకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నాతి జ్ఞానేతి యక్షాణాం నాడ్యో హి జ్ఞాదిక జ్ఞానవాహిన్యః స్థిమిత తేజసి స్తబ్ద వివేకే నాట్యైతే పాఠే యస్మిన్ యక్ష రూపే నృత్తాది స్తబ్ద వివేకే జనానాతి జ్ఞానధరా సంతీర్యర్థః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము. నాతి జ్ఞాన అని యక్షుల నాడులు అధిక జ్ఞానమును వహించునవి కావు. స్థిమిత తేజసి అనగా స్తంభించిన వివేకము గల నాట్య జ్ఞాన అని పాఠమున్నచో యక్ష రూపమున నృత్యాదులతో వివేకం స్తంభించగా జనులు అధిక జ్ఞానధరుడు కాచాలరు అని అర్థము. క్రౌర్యం మాయామయం ఘోరం యశ్చ రూపం తవాసితం నిశాచరాత్మనే తస్మై నమస్తే పురుషోత్తమ. క్రూరత్వము కలది, మాయామయమైనది నీ నల్లని రూపము, నిశాచర స్వరూపము. పురుషోత్తమ, అట్టి నీకు నమస్కారము. స్వర్గస్థధర్మీ తద్ధర్మఫలోపకరణం తవ ధర్మాఖ్యం తదా చ తథారూపం నమస్తస్మై జనార్దన. స్వర్గముననున్న ధర్మములు కలవారి ధర్మఫలమునకు ఉపకరణమైన ధర్మాఖ్యమైన నీ రూపమునకు జనార్దన నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య స్వర్గేతి స్వర్గస్థానానాం ధర్మిణాం సుకృతీనాం ధర్మఫలస్య సుఖాదేర్యదుపకరణం ప్రాపకం ధర్మాఖ్యం రూపం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. స్వర్గస్థాని స్వర్గములో నుండే ధర్ములు అనగా సుకృతులు, పుణ్యాత్ములు వారి ధర్మఫలము అయిన సుఖాదులకు ఉపకరణము అనగా పొందించునది ధర్మమనబడు నీ రూపము. హర్షప్రాయమ సంసర్గీ గతిమద్గమనాదిషు సిద్ధాఖ్యం తవ యద్రూపం తస్మై సిద్ధాత్మనే నమః. హర్షప్రాయమైనది, ఏ సంబంధము లేనిది, గమనాదుల యందు గతి కలది నీ సిద్ధార్థమైన రూపము కల సిద్ధస్వరూపనకు నమస్కారము.
విష్ణుచిత్తీయ వ్యాఖ్య హర్షేతి గతిమత్ గమనశీలం గమనాదిష్వ సంసర్గే అస్ఖలితం. విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం. హర్ష అని గతిమత్ అనగా గమనశీలము, గమనాదులలో అసంసర్గి అనగా స్ఖలనము కానిది, జారనిది. జై శ్రీమన్నారాయణ.